విచిత్ర స్వభావం గల పచ్చల హారం. ఇది ధరించిన వారికి లాభము కలుగుతుంది, నష్టము కలుగుతుంది. ఎలాగో తెలుసుకుందామా? పదండి కథలోకి మరి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పచ్చల హారం. ఇది ఒక బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ కష్టాన్నంతటికీ ఏదైనా అతీత శక్తి కలిగిన వస్తువు నుంచి లబ్ధి పొందగోరుతున్నావేమోనని నాకు ఆశ్చర్యం వేస్తోంది. కానీ అలాంటి మహిమ కలిగిన వస్తువులు వాటి యజమానుల్లాగే అనూహ్య రీతుల్లో వ్యవహరిస్తుంటాయి. అత్యంత నిజాయితీ పరులు కూడా ఇలాంటి వస్తువుల కారణంగా దుష్ప్రభావాలకు గురై తమ విచక్షణా శక్తిని, వివేచనా శక్తిని పోగొట్టుకుంటారు. ఇలాంటి వస్తువును పొంది దానికి శక్తి కారణంగా శివచంద్రుడనే రాజు ఇక్కట్లు పాలై దాన్ని తన స్నేహితుడికి అప్పగించి తప్పించుకున్నాడు. చివరకు ఆ వస్తువు కూడా రాజు స్నేహితుడిపై అనుకోని ప్రభావం చూపింది. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాళింది రాజ్యంలో చంద్రయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజు గొర్రెలను మేపడానికి పచ్చిక కొండ దగ్గరకు వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం అతడు గొర్రెల మందతో ఇంటి ముఖం పట్టాడు. అంతలో ఒక చిన్న గొర్రెపిల్ల మంద నుంచి దూరమై ఒక పాడుపడిన బావిలో పడిపోయింది. గొర్రె అరుపు విన్న చంద్రయ్య దాన్ని వెతుక్కుంటూ పాడుబడ్డ బావి చేరాడు. అందులో పడ్డ గొర్రెపిల్లను చూసి మెల్లగా బావి మెట్లు దిగి దాన్ని దొరకబుచ్చుకొని వస్తుండగా దారిలో ఒక హారం కనిపించింది. మట్టి పట్టి ఉండటంతో అది బంగారమో కాదో తెలియకపోవటంతో చంద్రయ్య ఆ హారం అందుకొని జేబులో వేసుకుని గొర్రెల మందతో ఇండ్లు చేరాడు. మరునాడు ఆ హారాన్ని కంసాలి దగ్గరకు తీసుకుపోయి చూపించాడు. ఆ కంసాలి ఆ హారాన్ని పరీక్షించి, చంద్రయ్య, నీ పంట పండింది. ఇది ఖరీదైన పచ్చల హారం. ఎంత లేదన్నా దీని విలువ 25,000 వరహాలు ఉంటుంది అని చెప్పాడు. చంద్రయ్య ఆ హారం ఎవరికైనా అమ్మాలని భావించి ఇంటి దగ్గర దాచిపెట్టాడు. వారం గడిచేసరికి చంద్రయ్య గొర్రెలు ఒకటొకటి చనిపోసాగాయి. అంతవరకు ఎప్పుడూ గుండ్రాయిలా ఉండే అతడి భార్యకు జబ్బు చేసి మంచం పట్టింది. ఆలోచించిన చంద్రయ్యకు అదంతా తనకు దొరికిన పచ్చల హారం తాలూకా దోషగుణం అనిండొచ్చు అనిపించింది. అది అమ్మగా వచ్చిన డబ్బు కూడా అలాంటి హాని చేస్తుందని భావించిన చంద్రయ్య దాన్ని ఎలా వదిలించుకోవాలా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. చంద్రయ్యకు పచ్చల హారం దొరికిన వైనం ఊరంతా పాకింది. చెంచురాముడు అనే దొంగకు ఆ విషయం తెలిసింది. వాడు దాన్ని ఎలాగైనా దొంగలించాలని యోచించాడు. ఒక రాత్రి వాడు పిల్లలా చంద్రయ్య ఇంట్లో దూరాడు. పాము చెవులు కలిగిన చంద్రయ్యకు దొంగ తన గుడిసెలో దూరిన సంగతి తెలిసింది. హారం కోసమే వాడు వచ్చి ఉంటాడని ఊహించిన చంద్రయ్య దాని పీడ పెరగడవుతుందని మనసులో సంతోషించి మిన్నకుండిపోయాడు. చెంచురాముడు హారం దొరికిన ఆనందంతో తన ముఠా దొంగలు ఉండే పాడుబడ్డ కొట్టం చేరాడు. పచ్చల హారం వాడికి దొరికినంతనే దాని దుష్ప్రభావం వాడి మీద పడింది. వాడికి తోటి దొంగలకు పచ్చల హారం పంపకం విషయంలో గొడవైంది. కోపం తెచ్చుకున్న ఒక దొంగ చొరకత్తితో చెంచురాముడి మీద దాడి చేశాడు. వాడి చేతికి బలమైన గాయం జరిగింది. అంతలో అటుగా సంచరిస్తున్న కొత్వాల్ చేన పడిందా గొడవ. కొత్వాల్ కత్తి దూసి వాళ్ళ మీద కురికాడు. అప్రమత్తులైన దొంగలు పారిపోగలిగారు, కానీ గాయం పాలైన చెంచురాముడు మాత్రం దొరికిపోయాడు. అంతవరకు తోటి దొంగలతో గొడవ రావడం కానీ, గాయాల పాలవడం కానీ, రక్షక భటులకు దొరికిపోవడం కానీ ఎరుగని చెంచురాముడికి అదంతా హారం వలనేనని సందేహం కలిగింది. వాడా హారం కొత్వాల్ కంటపడకుండా దాచగలిగి కూడా అలా చేయక కొత్వాల్ మీద అక్కసుతో ఆ హారం అతడికి అప్పగించాడు. కొత్వాల్ చెంచురాముడి కారాగారంలో బంధించి వాడి ద్వారా తనకు లభించిన పచ్చల హారాన్ని భార్య మెడలో అలంకరించాడు. వారం తిరిగేసరికి కొత్వాల్ని పాము కాటేసింది. వైద్యం చేపించుకొని కాస్త తెరపున పడేసరికి అతడి కొడుకు తిరునాళ్లలో తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఈ పచ్చల హారం వచ్చాకే మనకు శని పట్టింది అని కొత్వాల్ భార్య తన మెడలోని పచ్చల హారం తీసి దూరంగా విసిరికొట్టింది. కొత్వాల్కి కూడా అది నిజమే అనిపించింది. అయితే ఆ పచ్చల హారం పారేయ బుద్ధి కాలేదు. అలాగని అమ్మడానికి ధైర్యం చాలటం లేదు. అందుకే కొత్వాల్ బాగా ఆలోచించి దాన్ని తరచూ తనకు పడే జమీందారు గారికి కానుకగా ఇచ్చాడు. అది వదిలించుకున్న తరువాత కొత్వాలికి తప్పిపోయిన కొడుకు దొరికాడు. పచ్చల హారం జమీందారు గారింటికి చేరినంతటే అతడి దగ్గర పెద్ద మొత్తంలో అప్పిపుచ్చుకున్న వ్యక్తి కాలం చేశాడు. ఆ డబ్బు మరిక తిరిగి రాదని జమీందారు దిగులు పడ్డాడు. అంతలో అతని కూతురుకు పిచ్చి పట్టింది. జమీందారుకు అదంతా పచ్చల హారం ప్రభావమే అని అనిపించింది.
అతడు కూడా దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. తనకు కలిసి రానంత మాత్రాన మరొకరికి కలిసి రాకపోతుందా అని భావించిన జమీందారు దాన్ని మహారాణి జన్మదిన సందర్భాన మహారాజు శివచంద్రుడికి కానుకగా అందించాడు. ఆ పచ్చల హారం పనితనం చూసిన మహారాణి ఆనందంగా మెడలో అలంకరించుకుంది. పక్షం తిరిగేసరికి పొరుగురాజైన జయవర్ధనుడు తన రాజ్యం మీద దాడి చేయబోతున్నాడని వేగుల ద్వారా శివచంద్రుడికి తెలిసింది. అతను జయవర్ధనుడిని ఎదుర్కోవడానికి సైన్యం సమాయత్తం చేస్తుండగా ఆ రాజ్యం సర్వ సైన్యాధికారి విక్రమకాంతుడికి విషజ్వరం సోకింది. అది దుశ్శకునంగా భావించిన శివచంద్రుడు జ్యోతిష్కులను పిలిపించాడు. గ్రహస్థితులు లెక్కగట్టిన జ్యోతిష్యులు, మీ రాజా, మీ అంతఃపురాన కొత్తగా చేరిన ఆభరణాలు గాని, వ్యక్తులు గాని, జంతువులు గాని ఏవైనా ఉన్నాయా అని అడిగారు. కొద్ది క్షణాలు ఆలోచించిన మహారాజు పచ్చలహరం గురించి చెప్పాడు. అప్పుడు జ్యోతిష్కులు, మహారాజా, ఇదంతా దాని దుష్ప్రభావమే. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పాడు. శివచంద్రుడు ఆ పచ్చలహారం ఎవరి నుండి ఎవరికి మారి తనకు చేరిందో ఆరా తీయించాడు. పచ్చలహారం గొర్రెల కాపరికి పాడుపడ్డ బావిలో దొరకడం నుంచి దొంగ దగ్గరకు, వాడి నుంచి కొత్వాల్కు, కొత్వాల్ నుంచి జమీందారికి, జమీందారు నుంచి మహారాణికి చేరడం గురించి తెలిసింది. అది వదిలించుకున్నాక పరిస్థితులు చక్కబడటం గురించి కూడా తెలిసింది. సుదీర్ఘంగా ఆలోచించిన శివచంద్రుడు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడైన సాగర భూషితుడికి కానుకగా ఇవ్వదలిచాడు. అది తెలిసిన మహారాణి, రాజా, ఈ పచ్చలహారం తమ చెంతనుండగా అందరూ కష్టాల పాలయ్యారు. దాని దుష్ప్రభావం మనం కూడా చవిచూశాం. మీ మిత్రుడైన సాగరభూషితుడు ఒకప్పుడు పేరొందిన సముద్ర వ్యాపారి. అతని నౌకలు సముద్రంలో మునిగిపోయి అప్పుల పాలై కష్టాలు పడుతున్నాడు. అతను అనారోగ్యం పాలయ్యాడు కూడా. మన క్షేమం కోసం పచ్చలహారం అతడికిచ్చి అతడిని మరింత కష్టాలు పాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇంతవరకు మీరు ధర్మప్రభువుగా కీర్తి గడించారు. ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మపదం వీడలేదు. ఇప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించి మీ మిత్రుడిని ఇక్కట్ల పాలు చేయకండి అని సలహా ఇచ్చింది. మహారాణి చెప్పింది సావకాశంగా విన్న మహారాజు చిన్నగా నవ్వాడు. మరునాడు సాగరభూతుడిని రప్పించి తన దగ్గరున్న పచ్చలహారం బహుమతిగా ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే కాళింది రాజ్యం సర్వ సైన్యాధిపతి విషజ్వర బారి నుండి కోలుకొని సమరోన్ముఖుడయ్యాడు. ఎందుకనో శత్రురాజు జయవర్ధనుడు వెనకంజ వేసి యుద్ధ ప్రయత్నం వానుకున్నాడు. అంతేకాదు, చిత్రంగా సాగరభూషితుడు మొదలుపెట్టిన చిన్న వ్యాపారం పెద్దదై అతను ఏడాది తిరిగేసరికి పూర్వస్థితికి చేరుకున్నాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, పచ్చలహారం ఎవరి దగ్గరుంటే వాళ్ళ ఆరోగ్యం చెడి సంపద పోగొట్టుకొని అష్ట కష్టాలు అనుభవించారు. అది తెలిసి కూడా మహారాజు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడికి ఇవ్వాలనుకోవడం మిత్రద్రోహం కాదా? మహారాణి మాటలను బట్టి శివచంద్రుడు ధర్మప్రభువు అని తెలుస్తున్నది. అంతటి ధర్మమూర్తి అటువంటి నీచ కార్యానికి ఎందుకు ఒడిగట్టాడు? మరొక చిత్ర వినే విషయం ఏమిటంటే, అందరిపై దుష్ప్రభావం చూపిన పచ్చలహారం సాగరభూషితుడిని చేరినంతనే ఎందుకు సకల సంపదలు కలిగింది? దాని దుష్ప్రభావం తెలుసుకున్న సాగరభూషితుడు ఏవైనా శాంతులు జరిపించడం లేక మరెవరికైనా అంటగట్టడం చేసి ఉంటాడా? ఈ సందేహానికి కారణం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 తునకలవుతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, బేతాళా, పచ్చలహారం ఎవరి దగ్గర ఉంటే వారి స్థితిగతులను అది మారుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలవడం, సుఖాల్లో ఉన్నవారు కష్టాల పాలవడం జరుగుతుంది. మహారాజు మిత్రుడు సాగరభూషితుడి పరిస్థితి ఏమంటే, వ్యాపారంలో నష్టపోయి అనారోగ్యంతో బాధపడుతూ అష్ట కష్టాలు పడుతున్నాడు. మంచి స్థితిలో ఉన్నవారికి హాని కలిగించే పచ్చలహారం చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారికి మంచి చేయగలదన్న సునిశ్చిత దృష్టితోనే మహారాజు దాన్ని తన మిత్రుడైన సాగరభూషితుడికి కానుకగా ఇచ్చాడు. అతడు ఊహించినట్లే సాగరభూషితుడికి పట్టిన అనారోగ్యాన్ని కష్టాలు వదిలిపోయాయి. ఆరోగ్యం సంపదలు చేకూరాయి. అందువలన ఇందులో మిత్రద్రోహం ప్రసక్తి లేదు. అలాగే మహారాజు ధర్మం వీడి ప్రవర్తించడం జరగలేదు. అసలు ఈ సంగతులేవీ తెలియని సాగరభూతుడు పచ్చలహారానికి శాంతి జరిపించడం కానీ మరొకరికి అంటగట్టడం కానీ జరిగే ప్రసక్తే లేదు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే సరైన సమాధానం రామటంతో బేతాళుడు మరలా చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం?
దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారమూ చేతకాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు సొమ్ముతో వాళ్ళు వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులిద్దరినీ నమ్మి ఆయన అంతా వాళ్ళపైనే వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చేరి ఒక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజుకు ఆఖరున గానీ తెలియలేదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళను ఎప్పటిలాగే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపాడు. అతడు రావడంతోనే ఆయన శోభనాద్రి, నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నాకు రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసి సమయం వచ్చింది. కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలియడంతో శోభనాద్రికి నోరూరింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అనుకుని, నిజమే, ఆడదాని చేతి అర్ధము, మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదులలో ఒక్కొక్క ముంతలో ఒక్కొక్క మూలన పాతిపెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతుంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడిపై నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంత నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా ఇంత మాత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు తన స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పాడు. శోభనాద్రి కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు ఏమాత్రం నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికి ఎందుకు తెలియనిస్తాను? ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్లకు గవర్రాజు చనిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు కావమ్మ సోమనాద్రితో డబ్బుకు ఇబ్బందిగా ఉంది. 25 రూపాయలు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది. అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకు చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది. అంతకు వెంకటేశం, 1000 ఏమిటి? మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొంటే నష్టమేమిటి గనుక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తా అన్నాడు. ఈ విధంగా రోజు రోజుకు వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000 రూపాయలలో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకొని, ఏమిరా ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావట? ఏం పాముకుందావని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని ముదలకించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడికి ఎలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు. ఆఖరికి వెంకటేశం 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా. ఆ సొమ్ము నాకు బదిలియ్యి, వారంలో తీర్చేస్తాను అన్నాడు. శోభనాద్రి, అదేమీ కుదరదు. నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనమిద్దరిపైన రాయించుకుందాం, సరేనా అన్నాడు వెంకటేశం. అది వరలో గవర్రాజుకు ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు.
తరువాత వాళ్ళిద్దరూ చేరి ఒక గుణపం చేత పుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక ముంతైనా కనిపిస్తేగా కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఎవరికి తగినట్టు వారికి. కాశీనగరంలో ఒక వర్తకుడికి నలుగురు కొడుకులుండేవారు. వారొకనాడు అడవికేసి షికారు పోతుండగా ఒక వేటగాడు బండి మీద వేట మాంసం వేసుకుని వస్తూ ఎదురుపడ్డాడు. ఒరే, నాకు కొంచెం మాంసం ఇవ్వరా అని పెద్దవాడు వేటగాన్ని అధికారపూర్వకంగా అడిగాడు. వేటగాడు జంతు చర్మం కొంచెం కోసి ఇచ్చాడు. రెండోవాడు, తమ్ముడు, నాకు కూడా కొంచెం మాంసం పెట్టు అన్నాడు. వేటగాడు తొడ మాంసం కోసి ఇచ్చాడు. మూడోవాడు, నాయనా, నాకు కూడా మాంసం పెట్టు అన్నాడు. వెంటనే వేటగాడు గుండకాయ ఒకటి తీసి ఇచ్చాడు. నాలుగోవాడు, మిత్రమా, నాకు కూడా మాంసం పెట్టవా అని అడిగాడు. వెంటనే వేటగాడు, స్నేహితుడా, నీ ఇల్లెక్కడ చెప్పు, నా బండిలో మాంసమంతా మీ ఇంటికి చేర్చుతాను, ఇదంతా నీదే అన్నాడు. మా నలుగురిలో నువ్వింత వ్యత్యాసం చూపావెందుకు అని పెద్దవాడు అడిగాడు. ఎవరికి తగినట్లు వారికిచ్చాను, వ్యత్యాసం మీ మాటల్లోనే ఉంది, నాలో లేదు అన్నాడు వేటగాడు. వాళ్ళు సంతోషించి అతడిని తీసుకుపోయి తమ నౌకరుగా పెట్టుకున్నారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి.